1998 ఆ ఇయర్ లో సత్య అనే ఒక సినిమా రిలీజ్ అయింది. మాఫియా బ్యాక్ డ్రాప్ తో రిలీజ్ అయిన ఆ సినిమా సంచలనం సృష్టించింది. అయితే అదే నేమ్ ని బేస్ చేసుకుని ఇప్పుడు కరెక్ట్ గా 15 ఏళ్ల తర్వాత సత్య 2 అనే ఒక సినిమాతో మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు మన ముందుకు వచ్చారు. మరి ఆ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో, ఎంత సంచలనం సృష్టిస్తుందో ఆయన మాటల్లోనే విందాం. హలో సార్. హలో. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ దివాళీ ముందుగా. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దివాళీ? నేను పండుగలు సెలబ్రేట్ చేయను. ఓకే, ఎందుకని? ఐ సెలబ్రేట్ ఎవ్రీ డే. ఓకే, అంటే స్పెషల్ గా ఏదైనా రీజన్ ఉందా ఎందుకు పండగకే సెలబ్రేట్ చేసుకోవాలి? ఐ లైవ్ టు లివ్ మై లైఫ్ ఎవ్రీ మూమెంట్ యాజ్ హ్యాపీ యాజ్ ద ప్రీవియస్ మూమెంట్. సో పండుగ అనేది నాకు సెపరేట్గా అనిపించదు. ఓకే, మామూలుగా అసలు పండగ అనేది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంటారు? ఫ్యామిలీ మెంబర్స్తో రోజు పండగ చేసుకుంటారు? ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ ఉండను అసలు. ఓకే, ఎక్కువ ఎవరితో స్పెండ్ చేస్తూ ఉంటారు? నాతోనే. మీతో మీరు? రామ్ గోపాల్ వర్మతోనే ఉండడానికి ఇష్టపడతాడు అనడానికి రీజన్ ఏమైనా ఉందా? బికాజ్ ఐ థింక్ ఐ లైక్ మై థాట్స్ బెటర్ దెన్ అదర్స్ థాట్స్. ఓకే, ఎందుకు కలవంటారు? మీ ఆలోచనలు వేరే వాళ్ళతో కలవు అని క్వశ్చన్ కదండి. ఐ థింక్ ఐ రీడ్ ఎ లాట్ అండ్ ఐ వాచ్ ఫిల్మ్స్ అండ్ ఐ లైక్ టు బి అలోన్. ఓకే, అంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడే మీకు ఆన్సర్స్ అన్ని దొరికేస్తాయి మీరు అనుకున్న క్వశ్చన్స్కి? నాకు క్వశ్చన్స్ ఉండవు అసలు. క్వశ్చన్ అనేది ఉండదు మీ లైఫ్లో. ఓకే, మరి మామూలుగా ఎప్పుడైనా స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ అప్పుడు ఎలా ఉంటారు షూటింగ్ స్పాట్? అదే క్వశ్చన్. స్క్రిప్ట్ అంటే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏ సందర్భంలో అన్న దాని మీద ఉంటుంది, ఎక్కువ బేస్ చేసుకుని ఉంటారు. మామూలుగా బయట మనం ఏమంటాం, రామ్ గోపాల్ వర్మ అంటే అసలు ఆయన ఎవరికి అర్థం కాని మనిషి అని ఒక ఆలోచన. ఎందుకంటారు ఇలాంటి ఆలోచన? ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఇప్పుడు ఎవరైనా అర్థం చేసుకోవాలంటే వింటే అర్థం అవుతుంది. సో ఐ థింక్ బికాజ్ ఐ స్పీక్, నాకు ఏమనిపిస్తే అది మాట్లాడతాను కాబట్టి డైరెక్ట్గా వితౌట్ ఎనీ పుల్లింగ్ ఇట్ బ్యాక్. అండ్ మోస్ట్ పీపుల్ ఆర్ యూస్ టు హైడ్ ఇట్. సో ఐ థింక్ దే ఫీల్ ఎ షాక్ సమ్ టైమ్స్ మేబీ. ఓకే, మామూలుగా ఇప్పుడు ప్రతి వ్యక్తి ఏమనుకుంటారంటే మనం ఒక పొజిషన్లో ఉండాలి, మన గురించి నలుగురు ఇలా మాట్లాడుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది. మరి చిన్నప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ ఇలాగే ఉండేవారా లేకపోతే తర్వాత? ఐ థింక్ మోస్ట్లీ నాకు అట్లీస్ట్ నా కాన్షియస్నెస్ ఉన్నప్పటి నుంచి ఐ బిలీవ్ ఐ వాజ్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, సత్య 2 గురించి మాట్లాడుకుంటే టైటిల్ దాదాపు 15 ఏళ్ల తర్వాత సీక్వెల్ అంటే మనం దాదాపుగా ఒక కొన్ని రోజుల్లో వింటాం, కొన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. అది 15 ఏళ్ల తర్వాత ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు తీయాలి అని? అంటే 2 పాయింట్స్ అండి. ఒకటి, ఇప్పుడు సత్య ఆల్మోస్ట్ ఇట్ బికేమ్ ఏ డిఫైనింగ్ ఫిల్మ్ ఫర్ ది రియలిస్టిక్ అండర్ వరల్డ్ జానర్ అనే దానికి ఒక డిఫైనింగ్ ఫిల్మ్ అయిపోయింది. సో అప్పుడు ఓవర్ ది ఇయర్స్ పీపుల్ రిమెంబర్ దట్ యాజ్ ఏ ఫిల్మ్. సో అండర్ వరల్డ్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది ఇన్ ఇట్స్ వేరియస్ ఫార్మ్స్. సో కాకపోతే నాకు ఫస్ట్ టైం నేను బాంబే వెళ్ళినప్పుడు అండర్ వరల్డ్లో కొత్తదనం నేను ఒక అబ్జర్వ్ చేసి దాని మించి ఆ సినిమా తీస్తే ఈ రోజున 2013లో ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అండర్ వరల్డ్ ఎనీమోర్. అట్లీస్ట్ అంటే అప్పుడు దాంతో కంపేర్ చేస్తే దాని ఎఫెక్ట్ కానీ దాని విజిబిలిటీ కానీ ఇట్స్ నాట్ యాజ్ మచ్ యాజ్ వాట్ ఇట్ వాజ్ మేబీ 10 years బ్యాక్. ఓకే, సో ఎప్పుడు లేనప్పుడు ఒక అతను కొత్తగా వచ్చి ఒక కొత్త రకం క్రిమినల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి, ఎప్పుడైనా ఒక బిజినెస్ పెట్టినప్పుడు మీరు అంతకుముందు ఆ బిజినెస్లో ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఏం సాధించారు, ఎలా ఫెయిల్ అయ్యారు అనేది మీరు స్టడీ చేస్తారు. సో సేమ్ థింగ్ ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్ స్టడీ చేసి పెట్టడం అనేది ఒక నావెల్ కాన్సెప్ట్ అనిపించి అందుకని సత్య 2 అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, అంటే సత్య 2 దీన్ని మనం సీక్వెల్ అనుకోవచ్చు అంటారా సత్యకి? డెఫినెట్లీ కాదండి. సీక్వెల్ అనేది మామూలుగా ఒక క్యారెక్టర్స్ని మనం కంటిన్యూ చేస్తాం, లేకపోతే స్టోరీ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఎంతోమంది వస్తూ ఉంటారు ఒక సిటీకి. వచ్చిన వాళ్ళు కొంతమంది బిజినెస్ మెన్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, కొంతమంది క్రిమినల్స్ అవుతారు. సో సత్య అనేవాడు ఒక అతను సిటీకి వచ్చి అతనికి ఏదో అయ్యింది. ఇందులో కూడా ఇంకొక సత్య వేరే టైం పీరియడ్లో వచ్చాడు. సో థీమాటిక్ సిమిలారిటీ ఉంది కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. కానీ స్టోరీకి క్యారెక్టర్స్కి సంబంధం లేదు. స్టోరీకి క్యారెక్టర్స్కి అసలు ఎటువంటి సంబంధం లేదు అంటే మాక్సిమం సీక్వెల్ కాదు కాబట్టి శర్వానంద్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే మనం మాక్సిమం గా సీక్వెల్స్ లో సేమ్ హీరో రిపీట్ అవుతుంటారు, ఎంత ఏజ్ బార్ అయిపోయినా వాళ్లే మళ్ళీ హీరోగా చేస్తుంటారు ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే. సో స్టోరీ క్యారెక్టర్స్ లేనంత వల్ల ఇది కంప్లీట్లీ కొత్త కాన్సెప్ట్. సో ఆ పర్టికులర్ రోల్ కి చాలా శర్వానంద్ బాగా సూట్ అవుతాడు అనిపించి నేను తను తీసుకున్నాను. అంటే జస్ట్ స్టోరీ అనుకున్నప్పుడే మీరు శర్వానంద్ ని కాంటాక్ట్ చేశారా లేదంటే ముందే? ఆల్మోస్ట్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఐ అప్రోచ్డ్. అండ్ హీరోయిన్ అనైక ఇప్పుడే పరిచయం అవుతున్నారు, మరి ఆమెను ఎలా సెలెక్ట్ చేశారు? అనేక యాక్చువల్గా యాక్ట్రెస్ నేను తను ఒక లిఫ్ట్లో చూశాను. నేను ఏదో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తా ఉండే ఒక బిల్డింగ్లో
నేను ఫేస్ చాలా స్ట్రైకింగ్ అనిపించింది నాకు. ఐ థాట్ షీల్ సూట్ దిస్ క్యారెక్టర్ వెరీ వెల్. సో అప్పుడు అది ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అని అడిగి ఆ కాన్వర్జేషన్లో ఐ కన్విన్స్ టు డూ ద ఫిల్మ్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎవరైనా హీరోని కానీ ఒక హీరోయిన్ కానీ సెలెక్ట్ చేయాలంటే ఎంతో మందితో ఆడిషన్స్ పెట్టి ఇలా చేస్తారు. మీరు జస్ట్ సింపుల్ గా లిఫ్ట్ లో చూసి లేకపోతే సంథింగ్ ఎక్కడైనా రోడ్ దగ్గర మనకు కనపడిన వాళ్ళు ఇలా ఎలా అంటే ఈ థాట్స్ కేవలం రామ్ గోపాల్ వర్మకే ఉంటాయా? అంటే పాయింట్ అనేది ఎప్పుడైనా ఎవరికైనా ఒక అపీల్ అనేది మీకు ఒక లుక్లో వచ్చేస్తుంది. పర్ఫార్మెన్స్ అనేది కొంతమంది ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ వర్స్టాలిటీ ఉండొచ్చు వాళ్ళకి, కానీ డైరెక్టర్లో క్లారిటీ ఉన్నప్పుడు ఒక యాక్టర్ని అప్రోచ్ చేసే విధానం అంటే ఒక అమ్మాయికి కానీ తన అబ్బాయికి కానీ ఎలాంటిదైతే సూటబిలిటీ ఉంటుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్ నాకున్న ఒక మినిమం నాలెడ్జ్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్ ఆఫ్ గెటింగ్ ఏ పర్ఫార్మెన్స్ అవుట్ ఉన్నప్పుడు సూటబిలిటీ ఉన్నప్పుడు ఎవరైనా చేయగలుగుతారు అనేది నా ఒపీనియన్. తర్వాత విజువల్ లుక్ అనేది మీ కంటి మీద ఆధారపడి ఉంటుంది. మీకు నచ్చిందే అందం అంటే ఏంటంటే నా కంటికి నచ్చింది అని ఒక సామెత ఉంది కదా, అలా. ఓకే, నెక్స్ట్ ఈ మూవీకి సంబంధించి జస్ట్ మిగతా క్యారెక్టర్స్ కానివ్వండి, మాక్సిమం ఏదైనా మూవీ మీరు చేసినప్పుడు ఇది రామ్ గోపాల్ వర్మ చేశారని గుర్తుపట్టేలాగా ఉంటాయి. ఎలా అంటే అక్కడున్న క్యారెక్టర్స్ లేకపోతే ఒక ఏరియాకి సెపరేట్ గా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఇలా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటా అంటే మాక్సిమం ఇలా ఎందుకు సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే? అంటే నేను చేసేది కొంచెం నేను ఒక రియలిస్టిక్ ఫిలిం, ఒక జానర్ ఫిలిం, ఎస్పెషల్లీ ఒక ఇంటెన్సిటీ ఇది నిజంగా జరుగుతుంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేయటం అన్నప్పుడు ఐ ఫీల్ ఆ క్యారెక్టర్స్ ఆ పర్టికులర్ లొకేల్ కానీ సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించి లేకపోతే స్క్రిప్ట్లో రాసుకున్న విధానంలో వాళ్ళకి ఉన్న దాన్ని బట్టి నా మనసులో ఒక డిజైన్ ఉంటుంది. దానికి ఎవరు సూట్ అయితే నేను వాళ్ళని తీసుకుంటాను. ఓకే, అసలు ఈ మాఫియా బ్యాక్ డ్రాప్ అనేది ఎందుకు, దానికి ఆర్జీవీకి లింక్ ఏంటి అసలు? ఇప్పుడు మెయిన్ థింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్తో లింక్ అనేది ఐ ఆల్వేస్ బిలీవ్డ్ అండ్ ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డార్క్ ఫిల్మ్స్. అంటే ఒక డార్క్ సైడ్ ఆఫ్ ద హ్యూమన్ సైకాలజీ అనేది నాకు స్టడీ చేయడంలో చిన్నప్పటి నుంచి అది ఎక్కువ ఇంట్రెస్ట్. అది సో అది ఒక రౌడీలు అవ్వచ్చు, లేకపోతే గ్యాంగ్స్టర్స్ అవ్వచ్చు, టెర్రరిస్ట్ అవ్వచ్చు, టు ఆ సైకలాజికల్ స్టడీ ఆఫ్ దెమ్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ మీ, అంటే మామూలు వేరే ఫిల్మ్స్ కన్నా. సో అది ఒక కంటిన్యూయింగ్ ఆస్పెక్ట్ అయింది. బట్ దట్ డజంట్ మీన్ ఐ ఆల్వేస్ మేడ్ ఓన్లీ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్. ఐ మేడ్ లవ్ స్టోరీస్ ఆల్సో, స్పూఫ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అండ్ సర్కార్ లాంటి ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో పొలిటికల్ గ్యాంగ్స్టర్ అవ్వచ్చు. సో ఐ థింక్ ఐ మేడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే మీరు అన్నట్టు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గానే తీసుకుంటే చాలా మంది రాజకీయ నాయకులతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. మేము రామ్ గోపాల్ వర్మని పాలిటిక్స్ లో ఏమైనా చూడొచ్చా? లేదా, నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పొలిటికల్ సైకాలజీ బట్ డెఫినెట్లీ నాట్ పాలిటిక్స్. నాకు అసలు అవగాహన లేదు అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. ఇన్ఫాక్ట్ ఐఎమ్ వెరీ ఇగ్నోరెంట్ అబౌట్ ఇట్. ఓకే, అండ్ మాక్సిమం సత్య 2 మిగతా క్యారెక్టర్స్ గురించి ఇంకా ఎవరెవరు మెయిన్ లీడ్ ఎవరెవరు ఉన్నారు ఇందులో? మెయిన్ క్యారెక్టర్స్లో ఇంకా ఆరాధన ఇంకొక అమ్మాయి ఉంది, షీ ఆల్సో ప్లేయింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. తర్వాత అమిత్ అని సత్య ఫ్రెండ్ ఒక అతను చేస్తున్నాడు. ఇంకా ఆర్కే అని ఒక క్యారెక్టర్, క్వైట్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అదే కదా. ఓకే, మాక్సిమం మనం ఆర్జీవీ సినిమాలో రిపీటెడ్ యాక్టర్స్ ఎవరైనా చూడొచ్చు అంటారా? ఇందులో ఎవరు లేరండి అసలు. యాక్చువల్గా ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ న్యూ ఎక్సెప్ట్ శర్వణ. నెక్స్ట్ అసలు కంప్లీట్ సినిమాకి ఒక ఎసెట్ మీ వాయిస్ ఓవర్ అనుకోవాలి. మీరు ఏదైతే వాయిస్ ఇచ్చారో ఖచ్చితంగా అంటే మాక్సిమం పార్ట్, నేను ఒక ఇంటర్వ్యూ ఇప్పుడే చూసాను, దానిలో మీరు మాక్సిమం పార్ట్ మీ వాయిస్ తోనే నడిచింది మూవీ అని ఒక టాక్ కూడా ఉంది. మరి దీనికి సంబంధించి మీరే ఎందుకు వాయిస్ చెప్పాలనుకున్నారు? నేనే చెప్పాలని లేదండి, కాకపోతే మేబీ నేను స్టోరీ రాశాను కాబట్టి నేను ఇచ్చే ఒక ఇంటోనేషన్లో దాని ఎమోషన్ కరెక్ట్గా వస్తుందని నా ఫీలింగ్, అందుకని చెప్పడం జరిగింది. మరి అది యాసెట్ కాదా అనేది చూసిన వాళ్ళు చెప్పాలి. అంటే మాక్సిమం చాలా మూవీస్ కి సెలబ్రిటీస్ కూడా చెప్తూ ఉంటారు, బట్ ఒక డైరెక్టర్ అయ్యి ఉండి అంటే మీరే కరెక్ట్ గా నేను అందులోని భావాలు పలికించగలను, లేకపోతే సంథింగ్ నేను చెప్పేది కరెక్ట్ గా రీచ్ అవ్వాలి అని చెప్పి మీరే చెప్పారనుకోవచ్చు వాయిస్ ఓవర్ అనేది? అది డెఫినెట్గా అదే. అంటే నేను ఫీల్ అయిన ఎమోషన్ ఇంకొకళ్ళు ఫీల్ అవరు సేమ్ థింగ్ చెప్పడానికి అనేది నా బిలీఫ్. అది ఎస్, అంటే అందరూ హైదరాబాద్ మీద హోప్ పెట్టుకుని వస్తూ ఉంటారు, అందరిని అట్రాక్ట్ చేస్తుంది హైదరాబాద్ అనే విషయాలు. అంటే పర్సనల్ గా మీరు ఫీల్ అయినవి ఇవన్నీ? డెఫినెట్లీ 100%. ఎవరైనా ఒక సిటీకి వచ్చిన వాళ్ళు వేరే చోట నుంచి 100% ఆ సిటీలో ఉన్న ఒక మ్యాగ్నెటిజం లేకపోతే వాళ్ళ ఊరి నుంచి అక్కడికి రావటం అనేది జరగదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవంతా ఓకే, వాయిస్ ఓవర్ ఓకే, డైరెక్షన్ ఓకే, పాట పాడాలి అనే థాట్ ఎలా వచ్చిందంటారు? మనం ఆల్రెడీ విన్నాం రక్త చరిత్రలో పాట అనేది. అంటే ఇది ఫస్ట్ నేను పాడిన రొమాంటిక్ సాంగ్, నేను ఓన్లీ సాంగ్ నేను పాడింది. ఇది నేను
ప్లేబ్యాక్ సింగింగ్ జరుగుతున్నప్పుడు ఆ సింగర్కి నేను మరీ పదే పదే చెప్తాను ఎలా పాడాలనేది నేను చెప్తా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్కి చిరాకు వచ్చి నన్ను పాడమని చెప్పాడు. అదే ఒక కారణం. రెండో నాకు కూడా ఎక్కడో గొడవ ఉంటుంది. అదే అనుకుందాం. బట్ మరి మ్యూజిక్ డైరెక్టర్ చిరాకేసి చెప్పారు, తర్వాత ఆయన తిట్టుకోలేదా? ఆయన పని అయిపోతుంది కదా అని ఓకే అనేసి ఉంటాడని నేను అనుకుంటున్నా. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్ నితిన్ రైక్వార్ అనేసి ఈ సినిమాకి నటించడానికి ఉంటున్నాను. ఎందులో ఓన్లీ తెలుగునా హిందీలో కూడా మీరు? తెలుగులో. నెక్స్ట్ ముందు మూవీస్ లో కూడా మనం విన్నాం ఆడవాళ్ళ అందం గురించి కానీ వీటితో పాటలు రాశారు కూడా ఒక పాట మీరు. మరి దాని గురించి చెప్పండి, ఎందుకు రాయాలనిపించింది ఒక పాట? అది పాత సినిమా. ఇప్పుడు అన్ని సేమ్ అండి. ఇప్పుడు నేను డైరెక్షన్ ఎందుకు చేయాలనిపించింది, లేకపోతే వాయిస్ ఓవర్ ఎందుకు అన్ని అదే కదా. ఫైనల్ గా సంథింగ్ యూ వాంట్ టు డు. న్యూ, ఎప్పటికప్పుడు కొత్తగా ఉండే వాళ్ళే ఆర్జీ. ఇలాగే కౌంట్ చేయాలి. కొత్త క్వశ్చన్ కదా, ఆ టైం అనిపించింది చేయటం అనేది పాయింట్. ఆ పాట ఒక్కసారి హమ్ చేస్తే V6 వ్యూవర్స్ కోసం. నో వే. అంటే సస్పెన్స్, అది ఓన్లీ మేము తెరపైనే చూడాలి లేకపోతే ఆడియోలోనే వినాలి. అంటే నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి స్టూడియోలో నేను ఏదో పాడేశాను, కానీ ఇక్కడ టీవీలో అందరి ముందు వచ్చారు. మన ప్రోగ్రామ్ చాలా మంది చూడాలి కాబట్టి ప్రస్తుతం, కాబట్టి మనం పాడుకుంటుంటేనే బెటర్ అని అంటారు మీరు. ట్రైలర్ చూడండి సార్. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ నిజంగానే ట్రైలర్ చూస్తే కాస్తంత భయంగా అనిపిస్తుంది. అంటే మూవీ ఎలా ఉండబోతోంది అనే ఒక ఎగ్జైట్మెంట్ ను కూడా మనకి కలిగిస్తుంది. కాకపోతే థ్రిల్లింగ్ అన్ని ఉన్నాయి. ఎందుకు ఈ రక్తపాతం, ఎందుకు ఈ మాఫియా? యాక్చువల్గా నా సినిమా రక్తపాతం ఉండదండి. ఇప్పుడు అది కేవలం మెంటలీ మీరు ఎక్కడ చూడాలి అనిపిస్తుంది మీకు వాయిస్ మూలన. నాకు మామూలు ఒక యాక్షన్ ఫిలింతో కంపేర్ చేస్తే నా సినిమాలో ఒక గోర్, ఒక బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది యాక్చువల్గా. కాబట్టి థాట్ ప్రాసెస్లో సైకలాజికల్ ఆస్పెక్ట్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పీపుల్ ఫీల్ దట్. ఎవెన్చువల్లీ సొసైటీకి వచ్చేస్తే ఒక కొత్త రేపు క్రిమినల్ ఆర్గనైజేషన్ వైలెన్స్ని యూజ్ చేసి ఒక సిస్టమ్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి తన ఇంటెన్షన్ కాబట్టి, సో ఆటోమేటిక్లీ యూ విల్ ఫీల్ దట్ ఇంపాక్ట్ మోర్. ఓకే. అండ్ తెలుగులో సత్య 2 అయితే మాక్సిమం ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద పర్సనాలిటీస్ వాళ్ళని కొంచెం గుర్తు చేసేలా ఉన్నాయి, నేమ్స్ కానీ ఏవైనా సరే, ప్రత్యేకించి ఆ పాత్రలు. మరి ముంబైలో చేసినప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఏమైనా చేశారా, లేకపోతే చేంజెస్ జరిగినాయా? టోటల్ అలాగే జరిగింది. ఓకే. టోటల్ ఇన్ఫాక్ట్ ముంబైలో నేను డైరెక్ట్ గా దావుద్ ఇబ్రాహిం, అబూ సలీం, చోటరాజన్ పేర్లు వాడాను కొంతమంది డైరెక్ట్ గా. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఇండస్ట్రియలిస్ట్ అంటే అనిల్ అంబానీ అని ఉంటే నేను సునీల్ చందాని అని వాడాను. ఎందుకంటే మనం రియలిజం చేస్తున్నప్పుడు ఆ ఫీల్డ్లో ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళకి నియరెస్ట్ నేమ్ ఉన్నప్పుడు కనెక్టివిటీ ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ ఇలాంటి మూవీ కూడా చెయ్యను, నాకు ఫుల్ సెక్యూరిటీ వచ్చింది ఇప్పుడు అండ్ నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయని కూడా చెప్పారు. మరి దాని గురించి చెప్పండి. దానికి దీనికి సంబంధం లేదండి. ఇలాంటి మూవీ మళ్ళీ చేయను. ఎందుకనంటే నాకున్న టోటల్ నాలెడ్జ్ ఆఫ్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అనేది ఒక పర్టికులర్ పీక్ వచ్చింది దీంట్లో. సో ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ మోర్ టు టెల్ అబౌట్ గ్యాంగ్స్టర్స్ ఆఫ్టర్ సత్య 2. థ్రెట్ అనేది నాకు ఎవరు ఫోన్ చేయలేదు, నాకు డైరెక్ట్గా రాలేదు, నేను కంప్లైంట్ చేయలేదు. అది నాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే పిలిచి దే సెడ్ దే హ్యాడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ థ్రెట్ అని సెక్యూరిటీ ఇచ్చారు, కానీ నాకు ఎవరు ఫోన్ చేయలేదు. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇంత హారర్ క్రియేట్ చేసే సినిమాలు కానీ ఇంత సెక్యూరిటీ అవసరమా? నాకు ఒక నార్మల్ పీపుల్ గా ఆలోచిస్తే మరి మీకు అవసరమా అని అనిపిస్తుందా? అంటే అలాంటి సినిమాలు తీయడం అవసరమా? అంటే నాకు భయం లేదు, అసలు భయం అనేది లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ముందు మూవీస్ గురించి మాట్లాడుకుంటే అండ్ బ్యాక్ చాలా రోజులైనా కానీ దెయ్యం, రాత్రి ఇలాంటి సినిమాలు ఏంటంటే మాక్సిమం ఒక మార్గా మిగిలిపోయాయి అవి ఇండస్ట్రీలో. మరి మీరు చెప్పారు అప్పుడు దెయ్యం మూవీ ఏంటంటే నాకు కళలో దెయ్యాలు వచ్చాయి, అందుకే నేను దెయ్యం మూవీ మీకు విజువల్ గా చూపిద్దామని చెప్పి ఇలా తీసాను అని. మళ్ళీ మేము అలాంటి సినిమా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ ఎప్పుడు చేస్తాను. బట్ ఐ థింక్ బోత్ మాఫియా అండ్ హారర్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు టేక్ ఎ లిటిల్ బ్రేక్. ఓకే. మరి నెక్స్ట్ ఎలా రాబోతున్నారు వర్మ? నెక్స్ట్ ఐఎమ్ ప్లానింగ్ ఎ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ? ఓకే. లవ్ స్టోరీ అంటే కంటెంట్ ఏమన్నా చెప్పే ఆలోచన ఉందా? జస్ట్ ఇంకా స్క్రిప్టింగ్ జరుగుతుంది. ఓకే. అందులో ఏమన్నా పాటలు పాడే అవకాశం ఉందా? అందులో కంప్లీట్ ఆఫ్ కోర్స్ లవ్ స్టోరీ అంటే మనం మాక్సిమం రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ ఇందులో పాడారు, మళ్ళీ పాడే ఆలోచనలు కానీ ఇప్పుడైతే లేదు, మళ్ళీ మీరే ఇచ్చారు ఐడియా. ఇప్పుడు మేమే ఇచ్చాం. అఫ్ కోర్స్ మాకు కూడా ఆ గొంతు వినే అదృష్టం కూడా కలుగుతుంది అనుకోవచ్చు. మీరు ఆల్రెడీ వాయిస్ ఓవర్ చెప్పారు, సాంగ్ కూడా పాడారు కాబట్టి. అండ్ నెక్స్ట్ మీలో సింగర్ ఉన్నారనే విషయం కూడా బయటపడిపోయింది. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పారు ఇందాక అబూ సలీం గానీ ఇట్లా వీళ్ళందరి పేరు చాలా ఈజీగా వాడేస్తుంటారు.
మరి దీనికి రీజన్ ఏంటంటారు? వాళ్ళు ఏమైనా మనకి ఫ్రెండ్స్ అయినప్పుడు లేక ఇంకొకరి నేమ్ మనం వాడుతున్నాం అంటే ఇప్పుడు సత్యాన్ని తీసుకుంటే మీ ఫ్రెండ్ ఒక ఫిగర్ ఆల్రెడీ అంటే ఒక పర్టికులర్ మనిషి ఉన్న పేరు దావుద్ ఇబ్రాహిం అనుకోండి, అది ఎప్పటి నుంచో పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. అప్పుడు నేను ఒక సినిమా మేకర్గా ఒక పేరు కాంటెక్స్లో వాడినప్పుడు దాంట్లో ప్రాబ్లం ఏంటి అనేది నా మెయిన్ ఇష్యూ. నేను ఆ వ్యక్తిని చూపించడం కానీ లేకపోతే ఆ వ్యక్తి కదా అని చెప్పినప్పుడు ఎవరికైనా ప్రాబ్లం రావచ్చు. కానీ ఎవరో ఒక క్యారెక్టర్ వాళ్ళ పేర్లు వాడుతున్నాడు, వాళ్ళ గురించి ఏదో డిస్కస్ చేస్తున్నాడు, తనకున్న ఒపీనియన్ అట్లా. సో ఐ డోంట్ థింక్ దట్స్ ఎ ప్రాబ్లం. అండ్ మ్యాక్సిమం మూవీస్లో రక్త చరిత్ర మనం తీసుకుంటే అది 2 versions గా తీశారు. అండ్ ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి, ఆ వర్క్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి? అప్పుడు కూడా చాలా ప్రాబ్లం అయింది, పెద్ద న్యూస్ అయిపోయింది. అంటే మాక్సిమం ఆర్జీవి ఎప్పుడు న్యూస్ లో ఉండడానికే ప్రిఫర్ చేస్తారా? అంటే ఇప్పుడు న్యూస్లో నుంచి నేను సబ్జెక్ట్స్ తీసుకుంటాను కానీ కనుక అది రివర్స్లో మళ్ళీ న్యూస్లోకి వెళ్తుంది. మెయిన్లీ ఇట్ ఈస్ దట్. సో ఇప్పుడు రక్త చరిత్ర సబ్జెక్ట్ మ్యాటర్ అనేది ఎవ్రీబడి నోస్. అది నాకు ఒక్కడికి ప్రత్యేకంగా తెలిసింది కాదు. ఆ పర్టికులర్ మనుషులు వాళ్ళ మధ్య జరిగింది నియర్లీ 10-15 years నుంచి ఎవ్రీబడి నోస్ మోర్ ఆర్ లెస్, అట్లీస్ట్ ద మీడియా నోస్ అండ్ చాలా మంది. సో అది నేను ఒక సినిమాటిక్గా దాన్ని అడాప్ట్ చేయటం అనేది ఒక ఫిల్మ్ మేకర్గా నాకు ఉన్న ఇంట్రెస్ట్ చేసినంత. ఓకే. అండ్ మాక్సిమం హీరోయిన్ కానీ ప్రతి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కొక్క సన్నివేశం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరే నటించి చూపిస్తారా లేకపోతే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జస్ట్ థియరిటికల్లీ ఎక్స్ప్లెయిన్ టు ది యాక్టర్. నేను ఎప్పుడు యాక్టర్గా చూపించిన అలా చేయాలని. ఓకే. శర్వానంద్తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హీ ఈస్ ఎ వెరీ ఇంటెన్స్ యాక్టర్ అండ్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఐ థింక్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. నేను అనుకున్నాను చాలా బాగా చేసాడు. మాక్సిమం మీరు ఇన్ని సినిమాలు తీస్తున్నారు, ఇప్పుడు ఏదైనా ఒక మూవీ తీసామంటే అవేర్నెస్ కోసం తీస్తాం, మరి క్రైమ్ ఎందుకు తగ్గదంటారు? ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు క్రైమ్ అన్నది ఇప్పుడు నన్ను ఎవరో క్రైమ్ ఫ్యాసినేషన్ అంటే నాకన్నా క్రైమ్ ఫ్యాసినేషన్ మీడియాకి ఎక్కువ ఉంటుందని చెప్పి. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ చదివిన ఒక న్యూస్ ఛానల్లో పెట్టినా కూడా మ్యాక్సిమం రిపోర్టేజ్ అనేది క్రైమ్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ అ సిస్టమ్ నుంచి పర్ఫెక్ట్గా వెళ్తాం అంటే మీకు దానికి చెప్పడానికి ఏమీ లేదు. ఏదైనా సిస్టమ్ నుంచి బయటకు వచ్చి దానికి ఎదురు వచ్చినప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో సినిమా ఇస్ జస్ట్ ఎ డ్రామటైజ్డ్ వర్షన్ ఆఫ్ దట్. నెక్స్ట్ పైరసీ ఇప్పుడు బాగా ఇండస్ట్రీని బాగా దెబ్బతీస్తున్న విషయం అని కూడా అనుకోవచ్చు. నేను బిఫోర్ ఇంటర్వ్యూలో చూసింది ఏంటంటే పైరసీ వల్ల పెద్ద నష్టమేం లేదు, ఇది నా ఒపీనియన్ అని చెప్పారు. ఎందుకు నష్టం ఉండదు? నష్టం లేదని నేను అనలేదు. ఏమన్నానంటే పైరసీ గురించి అంత గొంతు దించుకుని అరవడం మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అది జరగదు. ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు ఒక కన్జ్యూమర్కి అతనికి ఈజీగా దొరుకుతుంది. అది ఇప్పుడు నా పక్కన నాకున్న సిస్టంలో ఒక పైరేటెడ్ ఒక ఇంగ్లీష్ సినిమా అవచ్చు, హిందీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నేను రెసిస్ట్ చేసుకుంటామని జరగదు. ఎందుకంటే చేసిన వాడు ఎప్పుడు కూడా తన సౌకర్యం కోసం తను చూస్తున్నాడు యాక్చువల్గా. అంతేగాని ఇప్పుడు నేను చూడటం ఆపేసి నేను థియేటర్కి వెళ్తే ఫలానా హీరోకి 10 కోట్లు బదులు ఇంకో 10 కోట్లు వచ్చేస్తుంది అన్నది వినియోగదారుడికి ఎప్పుడు ఉండదు. తనకి ఏది మనం మామూలుగా సినిమాని పక్కన పెడితే ఒక చీప్ హాంకాంగ్లో తయారైన కొనుక్కుంటాం, ఒక వాచ్ లేకపోతే ఇలాంటివన్నీ. ఎందుకంటే నాకు దొరకాల్సింది ఎంత చీప్గా దొరకాలని ఆలోచిస్తాను, కానీ ఆ ఫలానా బ్రాండ్గా మనం ఇచ్చేద్దాం అని ఉండదు. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ దోస్ పీపుల్ టు కంట్రోల్ ఇట్. బట్ అంత విచ్చలవిడిగా వచ్చినప్పుడు కంట్రోల్ అవడం అనేది జరగదు. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. కానీ అట్ ద సేమ్ టైం జరగదు కాబట్టి దాని గురించి ఆడవడం కన్నా దాన్ని మనం వదిలేసి టు టేక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది అని నా ఫీలింగ్. అంటే మాక్సిమం సత్య 2 విషయానికి వస్తే సేమ్ ఇదే స్టోరీ లైన్తో పూరి జగన్నాథ్ గారికి మీరు బిజినెస్ మ్యాన్ కూడా ఒక స్టోరీ లైన్ ఇచ్చారని చెప్పి కూడా మాక్సిమం ఒకలాగే ఉంది. మరి సత్య 2కి బిజినెస్ మ్యాన్కి తేడా ఏంటి? ఎక్సెప్ట్ ఫర్ దట్ వన్ ఆస్పెక్ట్, అంటే ఒక క్రైమ్ ఫినిష్ అయిపోయిన చోట వచ్చి మళ్ళీ క్రైమ్ చేయటం, మళ్ళీ ఒక కొత్త రకమైన ఆర్గనైజేషన్ సృష్టించడం అనే ఐడియా తప్పిస్తే స్క్రీన్ ప్లేలోని క్యారెక్టర్స్లోని ఏమాత్రం అసలు సంబంధం లేదు. ఓకే. మ్యాక్సిమం అంటే మీరు ఏ ఉద్దేశంతో చెప్పారు స్టోరీ లైన్ అనేది ఆయనకి, జగన్ గారికి? అంటే మీ అందరు ఫ్రెండ్స్ కాబట్టి ఏదో డిస్కషన్లో నేను చెప్పాను, కానీ తను తీసుకుని అఫ్ కోర్స్ జగన్ ఏమో బికాజ్ హీ ఈస్ వర్కింగ్ విత్ సూపర్ స్టార్ లైక్ మహేష్ ఇమేజ్ని పెట్టుకుని లేకపోతే తనకున్న బిలీఫ్ స్టైల్ తన డైలాగ్స్ వాట్ ఎవర్ ఆ ప్యాటర్న్లో తీసాడు. బట్ దిస్ ఈజ్ లైక్ ఎ వెరీ రియలిస్టిక్ వర్షన్ ఫ్రమ్ ద సేమ్ ఐడియా బట్ నాట్ ది సబ్జెక్ట్. ఓకే. ఇండస్ట్రీలో మొత్తానికి చాలా మంది వర్మ శిష్యులు ఉన్నారు, ఇప్పుడు నెంబర్ 1 డైరెక్టర్స్ గా కూడా ఉన్నారు. అండ్ వాళ్ళు ఇలా చేస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎస్
నా శిష్యుడు ఇలా ఎదిగారు ఇంతవరకు ఫస్ట్ ఎవరు శిష్యులు ఉన్నారండి, అది కానీ వాళ్ళు చెప్తుంటారు మా గురువు గారు అది చెప్తారు ఊరికని. ఐ థింక్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళకున్న బిలీఫ్ సిస్టమ్, వాళ్ళకున్న సెన్సిబిలిటీ, వాళ్ళకున్న ఇండివిజువల్ టేస్ట్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో ఎవరు నాకు తెలిసి ఎవరికి శిష్యులు ఉండరు. ఓకే. అండ్ బ్రూస్లీ ఇలాంటి క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు. వాళ్ళ లైఫ్ స్టోరీ బేస్ చేసుకుని కొన్ని సినిమాలు ఏమైనా తీసే అవకాశం ఉందంటారా? నేను ఒక మార్షల్ ఆర్ట్స్ సినిమా ప్లాన్ చేస్తానండి. ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్. ఓకే. మేబీ అంటే అది సెట్స్ మీద మాక్సిమం ఏం వింటామంటే వర్మ మూవీస్ ఏవైతే ఉన్నాయో ముందు అనౌన్స్ చేస్తారు, బట్ అవి సెట్స్ మీదకి వెళ్ళడం పెద్ద గగనం అనే ఒక ఆలోచన. ఇప్పుడు నేను కంటిన్యూస్గా సినిమాలు తీస్తూనే ఉంటాను, నేను ఎప్పుడు అసలు ఆగను. సో నాకు ఎనీ గివెన్ టైమ్ ఐ హ్యావ్ సమ్ 10 ఐడియాస్. ఓకే. ఆ 10 ఐడియాస్ నేను చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మీడియాలోకి లీక్ అవుతూ ఉంటుంది, ఈజ్ ప్లానింగ్ సంథింగ్ లైక్ దిస్ అనేది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ మై ట్రాక్ రికార్డ్, నేను తీసిన సినిమాలు ఎవరు తీయరు. సో ఆల్ ఆఫ్ దెమ్, some of them might not get made, some of them will take time, some of them will get made. Okay. Yeah. And next కంప్లీట్ గా సత్య 2 విషయానికే వస్తే కనుక, సత్య 2లో మిగతా క్యారెక్టర్స్ కూడా ఇట్లాగే కథ రన్ అవుతుందని చెప్పారు. రక్తపాతం అంటే తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. మాక్సిమం చూస్తుంటే మనకి చాలా వరకు కనిపిస్తుంది. అంటే అంత హారారిటీ ఎందుకు కనిపిస్తుంది అంటారు ఆ మూవీస్ లో? I think you're just feeling it because of the impact of the dialogues and the subject matter and the background score and lyrics మళ్ళన. ఓకే. ఓకే. అండ్ మూవీలో ఏవైతే కనిపిస్తున్నాయో అట్రాక్ట్ చేయడం వర్మకి తెలుసు, బాగా వ్యూవర్స్ ఎట్లా అట్రాక్ట్ చేయడో తెలుసు. కాంట్రవర్సీగానైనా వెళ్తారు అనే ఒక ఆలోచన ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాంట్రవర్సీ అంటే ఇప్పుడు మనం మాట్లాడితే అవతల వాళ్ళు వినాలి అనే ఉద్దేశం ఉండాలి. అవతల వాళ్ళు వినకుండా ఉంటే పాయింట్ ఏంటి? సో ఆబ్వియస్లీ ఐ విల్ డూ ద బెస్ట్ ఇన్ మై బెస్ట్ కెపాసిటీ టు గ్రాబ్ అటెన్షన్. అండ్ గతంలో జియా ఖాన్ కోసం ఒక ట్రిబ్యునల్ ఒక వీడియో కూడా చేశారు. అండ్ దాని గురించి చెప్పండి. Just because I was very close to her, I just felt very sad when she died. Of course. In a particular moment, I just did that from some shots in Nishat. Okay. అండ్ మనం మెగాస్టార్ తో కూడా ఒక మూవీ అని కూడా అప్పుడు అనౌన్స్ చేశారు, బట్ దానికి అవి సెట్స్ మీదకి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే? నేను అది ఎప్పుడూ ఆగిపోయిన సినిమా ఒక 15 ఏళ్ళ క్రితం. And then I just said I have an intention. బట్ చిరంజీవి గారి స్టార్డమ్, ఆయనకున్న ఫ్యాన్ని సాటిస్ఫై చేసే కెపాసిటీ నాకు ఉందని నేను అనుకోవట్లేదు. యాజ్ అ డైరెక్టర్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. అంటే ఎప్పుడు తనతో తాను ఉండడానికి ఇష్టపడే వర్మ ఎందుకు వీళ్ళతో నేను చెయ్యలేను అనే ఆలోచన? బికాస్ ఆ సెన్సిబిలిటీ, ఆ కైండ్ ఆఫ్ ఇమేజ్ కి ఆయనకున్నటువంటి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ కేపబిలిటీ ఉండాలి. అది నాలో లేదని నా ఫీలింగ్. ఓకే. ఒక ట్రైలర్ చూద్దాం సార్. ఇప్పుడు ఒక ట్రైలర్ చూద్దాం. అంటే చూసాం అదే మాఫియా బ్యాక్ డ్రాప్ చూసాం, మీరు అన్నట్టు రక్త చరిత్ర. అఫ్ కోర్స్ కొంచెమే రక్తం ఉన్నాయి కానీ అఫ్ కోర్స్ అదొక రక్త చరిత్ర అయిపోయింది. అది ఇలాంటి సినిమాలేనా? ఇంకా కొంచెం నేనేమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాను, ఇంకా కొత్తదనం చూపించలేకపోతున్నాను అనే ఒక ఆలోచనతో ఇప్పుడు మీరు లవ్ స్టోరీ వైపు అడుగులేసారనుకోవచ్చా? నాట్ రియల్లీ. అంటే నాకు ఎప్పుడైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అనేది అంటే ప్రతి ఎమోషన్ ఉంటుంది ఇన్ విచ్ ఎవర్ వే. అది భయం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, గ్రీడ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యూనో. సో అది మనం ఐసోలేట్ చేసినప్పుడు అక్కడ బికమ్ ఏ జానర్ ఫిల్మ్. సో అప్పుడు ఏ సబ్జెక్ట్ మ్యాటర్, ఆ ఎమోషన్ బాగా బయటికి తీసుకురాగలుగుతుందని నేను ఒక డైరెక్టర్గా ఫీల్ అయినప్పుడు ఐ విల్ క్యాప్చర్ దట్. సో ఈ పర్టికులర్ లవ్ స్టోరీలో ఆ థాట్ ఉందని నాకు అనిపించింది. దట్స్ రీజన్ ఐఎమ్ డూయింగ్ దట్. ఓకే. అందుకే ఇటువైపు స్టెప్ వేశారన్నారు. నెక్స్ట్ ఒక రీసెంట్ గా ఒక పాకిస్తానీ మూవీకి మీరు అసలు కాంప్లిమెంట్ల వర్షం కురిపించారు. ఆ డైరెక్టర్ దగ్గర నేను అసిస్టెంట్ గా కూడా జాయిన్ అవుతాను అంటే, మీలాంటి ఒక డైరెక్టర్ ఇంకొకరి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతాను, ఇలాంటి సెన్సేషన్ వర్డ్స్ అని ఎందుకంటారు? బికాస్ నాకు ఫీలింగ్ అలా అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు. అండ్ ద ట్వీట్ కేమ్ ఫ్రమ్ మై ఎమోషన్, వాట్ ఐ ఫెల్ట్ అట్ దట్ టైమ్. అంటే పాకిస్తానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది లేదు అక్కడ ఆల్మోస్ట్, నాట్ ఇన్ కంపేరబుల్ టు ఇండియా అట్లీస్ట్ యూనో. అలాంటి చోట అంత ఎక్స్ట్రాడినరీ టేకింగ్లో అలాంటి సినిమా తీయటం అనేది నాకు చాలా ఇంప్రెషన్. అంటే నాట్ ఓన్లీ జస్ట్ యాజ్ అ ఫిలిం బట్ వాట్ ఈ అచీవ్డ్ అంటే ఐ థింక్ ఇట్ విల్ బికమ్ ఏ గేమ్ చేంజర్ ఇన్ పాకిస్తాన్ సినిమా నౌ. అందుకని నాకు ఆ పర్టికులర్ మూమెంట్లో అనిపించింది, ఐ జస్ట్ ట్వీట్ ఇట్. ఓకే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో ఆయనతో అంటే మాక్సిమం మీ ఇద్దరికి మంచి బాండే ఉందా, లేకపోతే జస్ట్ కళ్యాణ్ కలిసి నాకు తెలుసు అట్లీస్ట్ 5-6 ఏళ్ళే ఉంటుంది. I don't think I met him also, you know. ఏమైనా సినిమా చేసే ఆలోచన? సేమ్ థింగ్. కళ్యాణ్ ఇందాక నేను చిరంజీవి గారితో చెప్పింది కూడా సేమ్ థింగ్. అది పవన్ కళ్యాణ్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అలాంటి కైండ్ ఆఫ్ థింగ్ నేను చేయలేను నేను. ఓకే.
అఫ్ కోర్స్ వాళ్ళ వేలో వెళ్ళకపోయినా వాళ్ళనే వర్మ వేకి తీసుకురావచ్చు. అంటే అక్కడ దట్ కైండ్ ఆఫ్ స్టార్ నీడ్స్ ఎ సర్టెన్ ప్యాకేజింగ్. మొత్తం అందరికీ నచ్చాలి, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, ఇలా నేను అలాంటి దృష్టిలో పెట్టుకుని నేను ఎప్పుడో ఒక సినిమా నేను ప్యాకేజ్ చేయలేదు, చేయలేను. అంటే నేను చేయను అని అంటలేదు, ఆ కెపాసిటీ ఒక ప్రత్యేకమైన ఇది ఉండలేదని. ఓకే, ఇంకా ఇప్పటి వరకు ప్రేక్షకులు ఎవరికి తెలియని కోణం ఏదన్నా ఉందా రామ్ గోపాల్ వర్మలో? ఐ థింక్ ఐ ఆల్వేస్ జస్ట్ పుట్ ఆల్ మై కార్డ్స్ ఫేస్ అప్. నేను ఏమనుకుంటే చెప్పేశాను. కాకపోతే అది వేరేగా అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు, అలాంటిది ఏదైనా ఉండొచ్చు. కానీ నేను కాన్షియస్గా నేను దాచినది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ట్విట్టర్లో కూడా మీరు పోస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి, ఒక పార్టీ పెట్టాలి అని. ఈ కామెంట్స్ గురించి ఏమంటారు? దట్ ఈస్ సెడ్ ఆల్సో బికాస్ ఇప్పుడు కళ్యాణ్ ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఒక దానికి ఐ జస్ట్ లవ్ ద ఎనర్జీ, ఐ లవ్ ద ఎనర్జీ అండ్ ద ఇంటెన్సిటీ ఇన్ హిస్ ఫేస్ అండ్ ఐ వాంట్ టు సీ ఇట్ యాజ్ అ వ్యూవర్. అందుకని అది నా వ్యూవర్ అండ్ ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ అండ్ ఎనీబడీ కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్. పార్టీ పెట్టకపోతే కూడా మీరు ఇలా సంబంధించిన వ్యక్తి అని చెప్పి కూడా కామెంట్ చేశారు. ఎందుకంటారు? ఫ్రీ కంట్రీలో ఒక డెమోక్రసీలో ఉన్నప్పుడు మీరు అనుకున్నది చెప్పడం అనేది మీరు కరెక్ట్. సో ట్విట్టర్ అనేది నాకు నా ఫాలోవర్స్కి సంబంధించింది. వాళ్ళకి ఇష్టం లేకపోతే అన్ఫాలో అవ్వచ్చు, కానీ నేను అనుకున్నది నేను చెప్తాను. ఓకే, ట్విట్టర్ లో మీ ఫ్యాన్స్ గానీ ఎలాంటి పోస్టులు వస్తూ ఉంటాయి అంటే మాక్సిమం వాళ్ళు కూడా ఇష్టపడతారు, బట్ మీ నేనంటే నాకే ఇష్టం ఇలాంటి వర్డ్స్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఐ కాంట్ కామెంట్ ఆన్ అదర్స్. ఇప్పుడు నేను అనుకుని నేను చెప్తాను, కానీ వాళ్ళు చాలా మంది తిట్టచ్చు, లేకపోతే పొగడచ్చు, లేకపోతే ఫాలో అవ్వచ్చు, వాట్ ఎవర్ అవ్వచ్చు, బట్ దట్ ఈస్ ఆల్ దేర్ థింగ్. ఓకే, మాక్సిమం టాలీవుడ్ లో ఉన్న హీరోస్ ని బాలీవుడ్ కూడా పరిచయం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు మీరు. అలాగే అఫ్ కోర్స్ జేడీ చక్రవర్తి కూడా అనుకోవచ్చు. ఎందుకంటారు ఇలా? అంటే ఇక్కడ టాలీవుడ్ బాలీవుడ్ అలా చూడండి, ఐ విల్ జస్ట్ టేక్ హూవర్ ఐ థింక్ ఇస్ గుడ్ ఫర్ దట్ పర్టికులర్ రోల్. నాకున్న పర్సనల్ ఈక్వేషన్ అవ్వచ్చు, లేకపోతే రోల్ సూటబిలిటీ అవ్వచ్చు. అంతేగాని నేను ఎప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అనేది నేను కాన్షియస్గా ఇప్పుడు నేను ఆలోచించిన అసలు. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, కొత్తగా అన్నయ్య లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు వీళ్ళని తీసుకురావాలి? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకు వర్మ మూవీస్ లో ఉండరు? ఎందుకు తీసుకురాకూడదు? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకు ఉండరు వర్మ మూవీస్? క్వశ్చన్ అది కదండి. ఇప్పుడు సేమ్ థింగ్, నేను ఎస్పెషల్లీ ఒక జానర్ ఫిలింలో కొత్త వాళ్ళు ఉన్నప్పుడు బిలీబిలిటీ ఫ్యాక్టర్ చాలా పెరిగిపోతుంది. నిజంగా ఈ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఉందా అనిపించాలి అని చేయాలని నా ఉద్దేశం. దట్ ఈస్ ద రీజన్ ఐ నార్మలీ ప్రిఫర్ న్యూ పీపుల్. ఓకే, ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఎవరు బెస్ట్ మీకు బాగా మీకు నచ్చిన వాళ్ళు? లేదు, నాకు అసలు ఫేవరెట్స్ అని ఉంటారండి ఇప్పుడు నాకు. ఓకే, జస్ట్ ఓకే అనుకున్న వాళ్ళు, ఫేవరెట్ అని కాకపోయినా ఓకే ఈ మూవీలో వీళ్ళు అని చాలా మంది అంటుంటారు. అఫ్ కోర్స్ ఫేవరెట్ ఎవరికి ఉండకపోయినా సరే, అలా ఎవరైనా హీరోయిన్ గానీ? నాట్ రియలీ. పాత తరంలో అయినా? పాత తరంలో శ్రీదేవి గారు. శ్రీదేవి గారు అంటే శ్రీదేవి గారు కాకుండా మిగతా వాళ్ళలో? శ్రీదేవి గారు, జయసుధ గారు వర్ మై ఫేవరెట్ హీరోయిన్స్ నా కాలేజ్ టైంలో. మరి శ్రీదేవి గారికి నటించిన మూవీస్ లో మీకు బాగా ఇష్టమైన మూవీ? ఐ థింక్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ. 16 ఏళ్ల వయసు అండ్ మిస్టర్ ఇండియా, వాట్ ఎవర్. మరి ఇప్పుడు శ్రీదేవి గారు మీ మూవీలో ఏమైనా కనపడే ఛాన్స్లు ఉన్నాయా? మీరు అంతగా ఇష్టపడే శ్రీదేవి గారిని మరి హీరోయిన్ గా పెట్టుకునే అవకాశం? శ్రీదేవి గారిని ఆవిడ అందం, ఐ యూస్ టు వర్షిప్ అ బ్యూటీ. సో అందుకని ఓన్లీ కేవలం యాక్టింగ్ వల్ల ఐఎమ్ నాట్ దట్ మచ్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే మ్యాక్సిమం ఒక పాట గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ మిమ్మల్ని మీరు తిట్టుకుని మిగతా అందరి డైరెక్టర్ని తిట్టి మళ్ళీ ఆ డైరెక్టర్లందరినీ పిలిచి ఓపెనింగ్ కి, అసలు ఇదంతా ఎలా సాధ్యం? ఆయన థాట్కి ఎలా వస్తాయి? తర్వాత మీకు ఎలాంటి రియాక్షన్ వచ్చింది వాళ్ళ నుంచి? అంటే దే టుక్ ఇట్ ఇన్ గుడ్ ఫేత్ అని. అంటే ఇప్పుడు నన్ను నేను తిట్టుకున్న తర్వాత నేను వేరే అవ్వాలని అనుకున్నా కూడా లైసెన్స్ వచ్చేసినట్టే కదా. మాక్సిమం మరి వాళ్ళ నుంచి ఎటువంటి ఆపోజిట్ రియాక్షన్స్ ఏవి రాలేదా మీకు? నాట్ రియలీ. అంటే వాళ్ళు కూడా ఫ్రెండ్లీగానే తీసుకున్నారు? ఫ్రెండ్లీగానే తీసుకున్నారంటారా లేకపోతే అది నిజమే కాబట్టి అలా తీసుకున్నారంటారా? అది నాకు తెలియదు, అది పాలిసి. అంటే మీ ఒపీనియన్ మీరు చెప్పారు కాబట్టి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ టుక్ ఇట్ ఇన్ గుడ్ స్పిరిట్. ఓకే, మంచి ఆలోచనలు తీసుకున్నారంట. అంటే మీకు మిగతా డైరెక్టర్స్ అందరూ ఆ వేలో కనిపించారు అలా అనుకోవచ్చు. నెక్స్ట్ సత్య, మామూలుగా ప్రతి ఇప్పుడు ఏ సెలబ్రిటీ అన్నా మీరు వెబ్సైట్లో అవ్వచ్చు, మ్యాగజైన్స్లో అవ్వచ్చు, టీవీలో అవ్వచ్చు, వాళ్ళు తిడతానే ఉంటారు కదా ఫర్ ఎనీథింగ్. అది జస్ట్ ఒక గుడ్ హ్యూమర్లో అలాంటి పర్టికులర్ ఒక కామిక్ ఎలిమెంట్ ఒక ఫిల్మ్లో తీయడం జరిగింది. సో ఐ డోంట్ థింక్ ఎనీవన్ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఓకే, నెక్స్ట్ అయితే మేము రామ్ గోపాల్ వర్మ గారిని డైరెక్ట్ చేస్తున్న ఒక లవ్ స్టోరీతో
నెక్స్ట్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్స్ ఫర్ Thank you. కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా, ఇది రామ్ గోపాల్ వర్మ గారితో డిస్కషన్.